ఇరాన్తో యుద్ధంలో అమెరికాకు మరో బిగ్ షాక్ తగిలింది. ఇరాన్ దాడుల్లో విమాన వాహన నౌక అబ్రహం లింకన్ దెబ్బతిన్నట్టుగా సమాచారం. బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసినట్టుగా ఇరాన్ ప్రకటించింది. గల్ఫ్ జలాల నుంచి వెనక్కి తగ్గిందంటూ ఇరాన్ తెలిపింది. ఇరాన్ ప్రకటనను అమెరికా ఖండించింది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో అబ్రహం లింకన్ సేవలు అందిస్తున్నట్టు ఎక్స్లో అమెరికా సెంట్రల్ కమాండ్ పోస్ట్ చేశారు. అబ్రహం లింకన్ పై దాడి నిజమేనని ఇజ్రాయెల్ ప్రకటించింది. అబ్రహం లింకన్ ధ్వంసమైనట్లు ఇజ్రాయెల్ మహిళా సైన్యం ట్వీట్ చేసింది. అబ్రహం లింకన్ తిరిగి అమెరికా వైపు వెళ్తుందంటూ ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. హర్మోజ్ జలసంధిలోకి ఎంటర్ అయితే చాలు, అది ఏ దేశ నౌకైనా ఏ దేశ జెండా ఉన్నా సరే డోంట్ కేర్ అంటుంది ఇరాన్. తమపై దాడులకు ఇరాన్ ఆర్థిక ప్రతీకారం తీర్చుకుంటుంది. ఇక సముద్రంలో వాణిజ్య నౌకలైనా సరే చమురు నౌకలైనా సరే తగ్గేదేలే అంటూ అటాక్స్ చేస్తుంది. యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 19 నౌకలపై దాడులు చేసింది. ఇందులో కొన్ని సముద్ర గర్భంలోకి వెళ్ళగా మరికొన్ని హార్బర్లకు చేరుకున్నాయి. ఇంతకీ ఇరాన్ అటాక్స్ చేసిన ఆ నౌకలేంటో ఓసారి చూద్దాం. అమెరికా ఇజ్రాయిల్ కలిపి ఇరాన్ పై విరుచుకుపడుతూ ఉంటే ఇరాన్ మాత్రం సువిశాల సముద్రాన్ని టార్గెట్ చేస్తుంది. ముడి చమురు సరుకు రవాణా నౌకలను టార్గెట్ చేసుకుంటుంది. దీంతో పలు దేశాలకు చెందిన నౌకలు సులభంగా ఇరాన్ కు చిక్కి శత్రు దాడుల్లో ధ్వంసమవుతున్నాయి. యుద్ధం తర్వాతి రోజు నుంచే నౌకలపై దాడుల పర్వం మొదలుపెట్టింది ఇరాన్. మార్చి నెల తొలి రోజు నుంచి దాదాపుగా 19 నౌకలపై దాడులు జరిగాయి. ఈ నెల తొలి రోజు నుంచి నౌకలపై ప్రారంభమైన దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నెల 1వ తేదీన 3 చమురు నౌకలపై దాడులు జరిగాయి. మార్షల్ ఐలాండ్స్ జెండాతో వెళ్తున్నటువంటి ఎంకేడి వ్యోమ్పై మొదటి దాడి జరిగింది. ఆ తర్వాత గ్రిబ్లాంటన్ జెండాతో వెళ్తున్నటువంటి ఆయిల్ ట్యాంకర్ హెర్క్యులస్ స్టార్ పైన కూడా అదే రోజు ఒమన్లోని కుర్మాజ్ సమీప హర్మజ్ జలసంధిలో పలావు జెండాతో వెళ్తున్నటువంటి ట్యాంకర్ స్కైలైట్ మీద కూడా దాడి జరిగింది. ఈ నెల 2వ తేదీన అమెరికా జెండాతో నిలిచి ఉన్న సరుకుల నౌక స్టెనా ఇంపరేటివ్ పై అటాక్ జరిగింది. ఇక 3వ తేదీన మరో మార్షల్ ఐలాండ్స్ జెండాతో ఉన్నటువంటి చమురు ట్యాంకర్ లిబ్రాటేటర్ పై కూడా దాడి జరిగింది. అలాగే పనామా జెండాతో ఉన్న చమురు నౌక గోల్డ్ ఓక్ పైన కూడా దాడి జరిగింది. 4వ తేదీన సఫీన్ ప్రెస్టీజియస్ పై దాడి జరిగింది. అలాగే మార్చి 5వ తేదీన ఇరాక్లోని ఖోర్ ఆల్ జుబేర్ పోర్ట్లో లంగరేసినటువంటి సోనామ్ గోల్ నబేబీపై కూడా దాడి జరిగింది. అదే రోజు మరో నౌకను ఇరాన్ పేలుడు పదార్థాలతో పేల్చేసింది. ఈ నెల 6న సఫీన్ ప్రెస్టీజ్ కూడా మరమ్మతులు చేసేందుకు సిబ్బందితో వచ్చినటువంటి టగ్ బోట్ పైన కూడా దాడి జరిగింది. అలాగే ఈ నెల 7వ తేదీన సౌదీ అరేబియాలోని జుబేల్కు ఉత్తరంగా 10 నాటికల్ మైళ్ల దూరంలో మరో నౌకపై దాడి జరిగింది. ఈ నెల 11న ఖలీఫా పోర్ట్ నుంచి గుజరాత్లోని కాండ్లా నౌకాశ్రయానికి బయలుదేరినటువంటి సరుకు రవాణా నౌక మయూరి నారి హర్మోజ్ జలసంధి గుండా ప్రయాణించేటప్పుడు దానిపై ఇరాన్ దాడి చేసింది. అలాగే జపాన్ జెండాతో వెళ్తున్నటువంటి వన్ మ్యూజిస్టి పైన కూడా ఇరాన్ అటాక్ చేసింది. ఇక నిన్న అమెరికాకు చెందినటువంటి మార్షల్ ఐలాండ్స్ జెండాతో ఉన్నటువంటి ముడి చమురు రవాణా నౌక సేఫ్ సీ విష్ణుపై కూడా ఇరాన్ దాడి చేసింది. ఇలా వరుస దాడులతో ప్రపంచంపై ఇరాన్ ఒత్తిడి పెంచేలా చేస్తుంది. తమపై దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఆర్థిక దాడి చేస్తుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లొంగిపోయేందుకు ఇరాన్ రెడీ అయింది అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తుంది. అమెరికా ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ భయపడుతుందన్నారు ట్రంప్. అలాగే G7 దేశాధినేతల చర్చల్లో ఈ విషయాన్ని ప్రకటించారు ట్రంప్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ లొంగిపోయేందుకు రెడీ అయిందంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అమెరికా ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ భయపడుతుందంటూ కూడా ట్రంప్ వ్యాఖ్యానించడం జరిగింది. G7 దేశాధినేతల చర్చల్లో ట్రంప్ ఈ ప్రకటన చేశారు. బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ పై ఇజ్రాయెల్ అమెరికా డ్రోన్ అటాక్స్ చేస్తూ ఉంది, దాడులు చేస్తూ ఉంది. టెహ్రాన్ స్క్వేర్ లో భారీ పేలుడు సంభవించినట్టుగా తెలుస్తుంది. నిరసన తెలుపుతున్నటువంటి ప్రాంతంపై డ్రోన్ అటాక్ జరిగింది. ఆ సమూహంపై డ్రోన్ అటాక్ జరిగినట్టుగా తెలుస్తుంది. దీంతో అక్కడి జనం భయంతో పరుగులు తీశారు. టెహ్రాన్ స్క్వేర్ ప్రాంతంలో దట్టంగా పొలాలు ముకుంది. టెహ్రాన్ సమీపంలోని జవాదీహ్లోనూ వైమానిక దాడి
జరిగినట్టుగా తెలుస్తుంది. మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా డ్రోన్ దాడులు చేస్తూ ఉంది. టెహ్రాన్ స్క్వేర్ లో భారీగా పేలుడు సంభవించినట్టుగా తెలుస్తుంది. అక్కడ ప్రజలు నిరసన తెలుపుతున్నటువంటి సమూహంపై డ్రోన్ అటాక్ జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అక్కడి జనం భయంతో పరుగులు తీశారు. టెహ్రాన్ స్క్వేర్ ప్రాంతంలో దట్టంగా పొగ అలుముకుంది. టెహ్రాన్ సమీపంలోని జవాదీహ్లోనూ వైమానిక దాడి జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. మరోవైపు సహాయక చర్యలైతే కొనసాగుతూ ఉన్నాయి.